అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు, ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. ఆయన ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసేటటువంటి వ్యక్తి. ప్రజల్లో మమైకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తను ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని అన్నటువంటి విషయాన్ని కూడా మరిచి చిన్న చిన్న పూరి ఇళ్లలోకి ఆయన టీ షాప్స్ దగ్గర కూడా నిల్చుకొని అందరితో, సామాన్య మానవులందరితో కూడా టీ తాగి ప్రజా సమస్యలను తెలుసుకొని ఆయన పరిష్కరించేటటువంటి వ్యక్తి మరణించడం నిజంగా మనందరికీ కూడా బాధాకరమైన విషయం. ఆయనకు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనని, కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలనని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆస్పద మృతిగా భావించడం జరుగుతూ ఉంది. కాబట్టే పోలీసు దర్యాప్తుని, లోతైన దర్యాప్తు జరపాలనని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దర్యాప్తు జరిగితే కానీ, పోస్ట్ మార్టం పూర్తయితే కానీ, పోస్ట్ మార్టంలో ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మృత, లేకుంటే అనుమానాస్పదమైనటువంటి మృత, ఎవరైనా దీని వెనక ఉన్నారా అన్నటువంటిది పోస్ట్ మార్టం అయితే కానీ తెలియదన్నటువంటి విషయం తెలియజేస్తా ఉంది. అక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయి అంత్యక్రియలన్నీ జరగాల్సినటువంటి నేపథ్యంలో రాజకీయాలు జరపడం, రాజకీయాలు మాట్లాడడం సరికాదు అని మేము భావిస్తా ఉన్నాం. అంత్యక్రియలు ఈరోజు సాయంకాలం కానీ, లేకుంటే రేపు కానీ జరుగుతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.